ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం కోసం ఒక చక్కటి మంత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మీకోసం ఒక మంచి మంత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేసానండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం, వారిద్దరి మధ్య ఉన్న గొడవలన్నీ, సమస్యలన్నీ పోవడం కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని గనక భార్య ప్రతిరోజు కూడా జపించినట్లయితే వారి మధ్య ఉన్న అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇంట్లో ఉన్న గొడవలన్నీ కూడా, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ మంత్రాన్ని ఇప్పుడు నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను. ఖచ్చితంగా నమ్మకంతో చేయండి, మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ మంత్రాన్ని మంగళవారం కానీ, శుక్రవారం కానీ, అష్టమి తిథుల్లో జపించడం వలన ఆ మంత్రబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి అనేది పెరుగుతుంది. ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి మనకు ఇంకా మనం కోరుకున్నవన్నీ కూడా త్వరగా జరగడానికి సహకరిస్తుంది. ఇప్పుడు ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తాను. చదవడం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే కనీసం రాయడానికి ప్రయత్నించండి. 21 సార్లు చదవండి లేదా 21 సార్లు రాయండి. దీనిని కనీసం ఒక 41 రోజుల పాటు ఇలా ఈ విధంగా చేస్తూ ఉండండి. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏదైనా పెద్ద సమస్య అనేది పోవడానికి టైం పడుతుంది కదండి. అందుకోసం ఇప్పుడైతే ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తాను. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం సమోహాయ దశనామ సం ఓం ఫట్. ఓం సమోహాయ దశనామ సం ఓం ఫట్. ఓం సమోహాయ దశనామ సం ఓం ఫట్. విన్నారు కదండి. ఈ మంత్రాన్ని భార్య ప్రతిరోజు అంటే 41 రోజుల పాటు ప్రతిరోజు 21 సార్లు, రోజుకి 21 సార్లు ఖచ్చితంగా జపించండి. ఇలా జపించినట్లయితే గనక భర్తకి భార్య మీద ప్రేమ అనేది కలుగుతుంది. అలాగే భార్యాభర్తల బంధం అనేది ఎక్కువగా వచ్చేటువంటి ఇబ్బందుల్లో నుంచి ఉన్న వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా దూరం కావడం కోసం ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా జపించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే ఇలాంటి మంత్రాలు జపించేటప్పుడు మాత్రం కొన్ని నియమాలు పాటించాలండి. అదేంటంటే, నాన్ వెజ్ తినేటప్పుడు ఈ మంత్రం జపించకూడదు. అలాగే మీరు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా ఈ మంత్రం జపించకూడదు. ఆ 5 డేస్ని స్కిప్ చేసేసిన తర్వాత మళ్ళీ ఈ మంత్రాన్ని జపించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.